దీంట్లోకి కొంచెం ఆయిల్ పోసుకుని మనం ఆల్రెడీ గుజ్జు కింద తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ మామిడికాయ గుజ్జుని మెత్తటి పేస్ట్ లాగా మనం బాయిల్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసి పక్కనట్టే పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కూరకు సరిపడా ఆయిల్ పోసుకుని ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకుని బాగా వేగనివ్వాలి. దీంట్లో కొంచెం కరివేపాకును కూడా ఈ విధంగా నలిపి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చిని కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. వంకాయలు, బెండకాయ ముక్కలు, ఉల్లికూర ముక్కలు కూడా వేసుకుని వీటిలోకి మనం ఇప్పుడు టమాటా గుజ్జును కూడా వేసేసుకుందాం. 1 చిన్న స్పూను పసుపు, 3 పెద్ద స్పూన్లు కారాన్ని కూడా వేసుకుని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మనం ఆల్రెడీ మామిడికాయ పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదా పక్కన, ఈ మామిడికాయ పేస్ట్ని ఇందులో వేసేసుకుని ఈ పులుసుకి సరిపడా వాటర్ను కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. పసుపు కలిపి పక్కన పెట్టుకున్నటువంటి చేప ముక్కలని ఒకటిగా మనం ఈ పులుసులోకి డ్రాప్ చేసేసుకుందాం. దీంట్లోకి ఫైనల్గా కొత్తిమీర వేసుకుని 2 నిమిషాల పాటు మనం మూత పెట్టినట్టయితే మన చేపల పులుసు రెడీ అయిపోతుంది.